బ్రేకింగ్ న్యూస్ ఆర్మీ చీఫ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ ఇచ్చింది పాక్. భారత్ పై అద్భుతంగా పోరాటం చేశారంటూ అతన్ని ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ కట్టబెట్టింది. పాక్ ఆర్మీలో అత్యున్నత పదవితో సత్కరించింది. మహమ్మద్ ఆయుబ్ ఖాన్ తర్వాత ఫీల్డ్ మార్షల్ పదవి దక్కిన రెండో వ్యక్తి మునీర్ రికార్డు సృష్టించాడు. 4 రోజుల యుద్ధంలో భారత్ పై గెలిచామనే సందేశాన్ని పంపే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రమోషన్ తో మునీర్ పాక్ పై మరింత పట్టు సాధించినట్లయింది. ఫేక్ నెరేటివ్ తో తన లీడర్షిప్ పై ప్రజల్లో నమ్మకం కుదిరించే వ్యూహంలో ఉన్నాడు. ఇప్పటికే తన రాడికలైజ్ ప్రసంగాలతో పాక్ యువతను అట్రాక్ట్ చేశాడు. తాజాగా ప్రమోషన్ దక్కడంతో మిలిటరీతో పాటు పాక్ పైన మరింత పట్టు సాధించాడు. మునీర్ కూడా ఆయుబ్ ఖాన్, ముషారఫ్ బాటలో నడుస్తున్నాడు. 1959లో తనకు తానే ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ ఇచ్చుకున్న ఆర్మీ జనరల్ ఆయుబ్ ఖాన్ పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మిలిటరీ పాలనను అమలు చేశాడు. 1969 వరకు పాలనను కొనసాగించాడు. ఇక 1999లో తిరుగుబాటు చేసిన ముషారఫ్ పాక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. 2001 నుంచి 2008 వరకు పాక్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. మునీర్ కూడా ఏదో ఒక రోజు సైనిక తిరుగుబాటు చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ఎక్స్పర్ట్స్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మునీర్ కు తాజాగా కట్టబెట్టిన ఫీల్డ్ మార్షల్ గా కట్టబెట్టిన ప్రమోషన్ వల్ల పొలిటీషియన్స్ ఇంకా మళ్ళీ ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయే ఛాన్సెస్ ఉన్నాయా పాకిస్తాన్ లో? ఎందుకంటే ముషారఫ్ కూడా గతంలో మార్షల్ లాని కూడా బలూచిస్తాన్ పై విధించాడు. దీనివల్ల కూడా అక్కడ తిరుగుబాటు జరిగింది. సో ఇప్పుడు మార్షల్ గా ప్రమోషన్ వచ్చిన తర్వాత ఎటువంటి అధికారాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి మునీర్ కు? మీరన్నట్లుగా గత పరిణామాలు కొనగా చూసుకుంటే కనుక మిలిటరీ చేతుల్లోకి పాలనా వ్యవహారాలను కూడా వెళ్లే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో ముషారఫ్ గాని అప్పటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మధ్య కొంత విభేదాలు నెలకొన్న నేపథ్యంలో సైనిక అధికారాలే ఎక్కువగా పాకిస్తాన్ లో ఉంటుంటే చైనీస్ చేతుల్లోనే పాలనాధికారాలు కూడా ఉంటూ ఉంటాయి. అక్కడ కొన్ని విభేదాలు రావడం ద్వారా నవాజ్ షరీఫ్ కూడా పదవిచ్యుతుడే. తర్వాత ముషారఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ అయ్యే అవకాశం ఉందనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధంలో ఆసిమ్ మునీర్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కీలక పాత్ర పోషించారు. ధైర్య సాహసాలు చూపించి భారత్ పై పైచేయి సాధించే విధంగా కూడా వ్యవహరించారనేది కూడా ప్రధానంగా భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ పదోన్నతి అనేది కల్పించారని ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా ఈ పదవి కట్టబెట్టారు, కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రధానంగా తెలుస్తోంది. అంటే గతంలో ఏదైతే తన సోదరుడు నవాజ్ షరీఫ్ ఏ విధంగా అయితే ఆర్మీకి వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా ఆర్మీకి అధికారాలు ఇవ్వకపోవడం వల్ల పదవి కోల్పోయిన పరిస్థితి గతంలో కనిపిస్తుంది. ఇప్పుడు కూడా సేమ్ సీన్ ఏమైనా రిపీట్ అవుతుందా అనే ఆందోళనలు కూడా షహబాజ్ షరీఫ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు పదోన్నతి కల్పిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఫీల్డ్ కు సంబంధించిన చీఫ్ మార్షల్ పదవి ఇస్తూ కూడా కేబినెట్ తీర్మానం చేసింది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కేబినెట్ లో పాకిస్తాన్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంటే పనితీరు బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామనేది షహబాజ్ షరీఫ్ ఒక వ్యాఖ్య అయితే చేశారు. అంటే ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధం సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఆసిఫ్ మునీర్ అని కూడా కితాబ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఆర్మీకి సంబంధించిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆర్మీకి సంబంధించి మొత్తం అధికారాలను కూడా ఆర్మీ చీఫ్ కు ఇచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉండబోతోంది? గతంలో ఏ విధంగా అయితే నవాజ్ షరీఫ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారో ముషారఫ్ నుంచి, ఇప్పుడు కూడా అదే విధంగా మునీర్ నుంచి కూడా షహబాజ్ షరీఫ్, ప్రస్తుత ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా అదేవిధంగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మెల్లమెల్లగా పదవి కూడా లాక్కునే ప్రభావం అయితే ఉండే అవకాశం ఉందని కూడా కొంతమంది నిపుణులు అంచనా వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే పదోన్నతి ఇవ్వడం పైన కొంతమంది ఒక వర్గం మిలిటరీలో కానీ ఇటు పాకిస్తాన్ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం సాధించాడని మునీర్, ఆసిఫ్ మునీర్ కు పదోన్నతి కల్పించారు అనేది ప్రధానంగా ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు. యుద్ధం సమయంలో అనేక మంది ఆర్మీ మేజర్లు కానీ ఆర్మీ సైనికులు కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సమయంలో ఎవరికి కూడా కొంచెం మనోధైర్యం కల్పించే ప్రయత్నం ఎక్కడ కూడా ఆసిఫ్ మునీర్ కనిపించలేదు, ఎక్కడ కూడా చేయలేదు. మరోవైపు తను తెర మీద లేకుండా బంకర్లోనూ విదేశాలకు పారిపోయారనే ప్రచారం కూడా తెర మీదకి వచ్చింది. ఆ సమయంలో కనీసం ఖండించకుండా
తెర వెనుక ఆపరేషన్ నిర్వహించారు, అతను కూడా భయపడ్డాడు అనేది కూడా ఇటు మిలిటరీ ఒక వర్గం, మిలిటరీ వర్గాలు కానీ మరోవైపు ప్రజలు కూడా కొంత అసహనం ఆగ్రహం అయితే పాకిస్తాన్ ప్రభుత్వం పైన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఏం సాధించాడని అతనికి పదోన్నతి కల్పించారు అనేది కూడా ప్రధానంగా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అసలు పెహల్గామ్ లో దాడి తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ యుద్ధానికి దారి తీశాయి అనేది కూడా ప్రధానంగా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి, దాడులకు కారణమైన వ్యక్తికి పదోన్నతి ఏ విధంగా ఎందుకు ఇచ్చారు, దీనికి సంబంధించి బహిరంగంగా కూడా వివరణ ఇవ్వాలనేది ప్రధానంగా కొంతమంది కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎట్టకేలకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు పదోన్నతి లభించడం పట్ల ఆర్మీ చీఫ్ ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇటు షహబాజ్ షరీఫ్ మాత్రం కొంత ఆందోళనలో ఉన్న నేపథ్యంలోనే తను తన పదవిని కాపాడుకునేందుకు ఇతనికి పదోన్నతి కల్పించారు అనే ఒక ప్రచారం అయితే ప్రధానంగా జరుగుతోంది. దీనికి సంబంధించి అంతర్గతంగా కొన్ని విభేదాలునే ఆర్మీకు, ప్రభుత్వ పాలనకు, ప్రభుత్వ అధికారులకు, ఇటు ఆర్మీ అధికారులకు కూడా కొన్ని విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆ అంతర్గత విభేదాలు బయటపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు ఈ పదోన్నతి కల్పించారు. దాని ద్వారా మరింత బలంగా ఆర్మీ అనేది ఉండబోతుంది. తాను తీసుకున్న నిర్ణయాల వల్ల పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధానికి సంబంధించి ఇతను కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల దాంట్లో భారత్ పై పాకిస్తాన్ పైచేయి సాధించింది అనేది కూడా ఒక ప్రచారం చేసుకుంటున్నారు. దానికి సంబంధించి సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పైచేయి సాధించడంలో వ్యూహాత్మకంగా ఆర్మీ చీఫ్ వ్యవహరించారు కాబట్టి అతనికి పదోన్నతి ఇస్తున్నాము అనే ఒక కితాబ్ అయితే షహబాజ్ షరీఫ్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కేబినెట్ లో ఒక తీర్మానం కూడా చేశారు. ఏదైతే తన పరాక్రమాలను చూపించి భారత సైన్యాన్ని, భారత సైన్యం పైన, భారత క్షిపణులు కానీ, డ్రోన్లు కానీ వాటన్నిటి కూడా కూల్చేసే వారిపై పైచేయి సాధించామనేది వారు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడెక్కడ భారత్ సంబంధించిన డ్రోన్లు కానీ, క్షిపణులు కానీ కూల్చేశారు, దాడి చేశారని కూడా ఎక్కడ కూడా ఆధారాలు కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఎక్కడ కూడా చూపించుకుని దానికి సంబంధించి పాకిస్తాన్ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫైనల్ గా ప్రపంచం దృష్టికి మేము పైచేయి సాధించే విధంగా కూడా ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లే విధంగా కూడా మరోవైపు పాకిస్తాన్ ప్రజలలో వారి పట్ల ఇటువంటి వ్యతిరేకత వ్యక్త కాకుండా ఉండే విధంగా కూడా భారత్ పై పైచేయి సాధించాము. ఇటు ఆసిఫ్ మునీర్ విజయవంతంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వల్ల అతనికి పదోన్నతి కల్పించామనేది కూడా షహబాజ్ షరీఫ్ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ శివ. కశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్మీ చీఫ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ ఇచ్చింది పాక్. భారత్పై పైచేయి సాధించాము అన్న కారణంతోనే ప్రమోషన్ ఇచ్చింది పాక్. అయితే ఈ కారణంతో పాక్ అనేది మళ్ళీ ఆర్మీ పాలనలోకి వెళ్లే ఛాన్స్ ఉందంటూ కూడా నిపుణులు చెబుతున్నారు.